కూటమి పాలనలో రైతులకు కంటి మీద కొనుకు లేకుండా పోతోంది. పచ్చని పంట పొలాల నడుమ ప్రహరీ గోడలు నిర్మిస్తున్నారు కూటమి నేతలు. ప్రశ్నిస్తే పోలీసు బలగాలను ఉపయోగించి బెదిరిస్తున్నారు. బాధితులకు బాసటగా నిలిచి ధైర్యం చెప్పారు వైఎస్ఆర్సీపీ నేతలు. రైతుల తరపున ఎందాకైనా పోరాడతామని భరోసా కల్పించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం గుత్తివారిపల్లిలో తిరుపతికి చెందిన రమాదేవి ఆస్పత్రి యాజమాన్యం వ్యవసాయ భూములు కొనుగోలు చేసింది. దీంతో భూముల సరిహద్దులు ఆనుకుని ప్రహరీ గోడలు నిర్మాణం చేయడం ద్వారా దిగువన ఉన్న రైతుల పొలాల్లోకి నీరు వెళ్లే దారి మూసుకుపోనుంది. పంట పొలాల్లో గోడల నిర్మాణం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్న రైతులను పోలీసు బలగాలు ఉపయోగించి తప్పుడు కేసులు పెడుతున్నారు. పచ్చని పంట పొలాల్లో ప్రహరీ గోడల నిర్మాణాలు ఏంటని ప్రశ్నించిన రైతులను మీ పొలాలు కూడా అమ్ముకోండని బెదిరిస్తున్నారు. ఎదురు తిరిగిన వారిపై తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నారు. రైతుల్ని బెదిరిస్తున్నారు సార్. వాళ్ళు ఏమంటే మేము వాళ్ళ భూమిలో మేము పోతే కేసులు పెడుతున్నారు, మా భూమిలో మాత్రం వాళ్ళు పోవచ్చు, ఎంతవరకైనా పోవచ్చు. వాళ్ళు మేమేదన్నా మాట్లాడితే మమ్మల్ని మీద కేసులు ఇరికిచ్చేస్తున్నారు. రైతులందరినీ నిండా మాట్లాడితే మీ భూమి ఇచ్చేయండి అని అడుగుతున్నారు. ఇదే విషయాన్ని సార్ పై అవగాహన కోసం గ్రామాల్లో పర్యటిస్తున్న వైఎస్ఆర్సీపీ నేతల దృష్టికి తీసుకెళ్లారు బాధిత రైతులు. రైతులకు ఎవరికి అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోమని ఘాటుగా హెచ్చరించారు తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. రైతుల పొలాల్లో కమర్షియల్ ప్లాట్లకు ఎవరు అనుమతిచ్చారని ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి ప్రభుత్వంగా ముద్రపడుతున్నది. రైతులకు పూర్తి అన్యాయం చేస్తున్నది. రైతుల కళ్ళల్లో రక్తం చూస్తున్నది. అదనంగా ఈ రకమైనటువంటి వాళ్ళనందరినీ కూడా ప్రోత్సహించి వాళ్ళు మేము కొన్నాం కాబట్టి గోడలు కట్టేస్తాము అని ఇష్టం వచ్చినట్టుగా గోడలు కట్టి మిగతా సన్నకారు చిన్నకారు రైతులందరూ అరెకరా ముక్కాలు ఎకరా ఉన్నటువంటి రైతులకు నీళ్లు లేకుండా చేయటం అనేది, నీటి పారుదల లేకుండా అడ్డుకోవటం అన్నది మానవ సహజ వ్యతిరేకము, చట్ట వ్యతిరేకము. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇప్పటికే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్రపడిన కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో రైతులే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.